అనగనగా ఒక ఊరిలో కీర్తి చిట్టి అనే ఇద్దరు అత్తా కోడళ్ళు ఉండేవారు. చాలా సంవత్సరాల నుంచి ఆమె కోళ్ళను పెంచుతూ ఉంది. చిట్టికి చికెన్ అంటే చాలా ఇష్టం. అత్త కోళ్ళను చూసినప్పుడల్లా ఈ కోళ్ళను ఎప్పుడు కోసుకొని తింటానో ఏంటో. చాలా బాగున్నాయి. మా అత్తగారిని అడిగితే ఏమంటుందో. అత్తమ్మ అత్తమ్మ, ఏందే కోడలి పిల్ల? అత్తమ్మ ఈరోజు ఏం కూర వండమంటావు? పెరట్లో వంకాయలు చాలా ఉన్నాయి కదా, వండు. ఈ పంది మొహం చూడు, ఎప్పుడు చూడు వంకాయ కూర బెండకాయ కూర వండుకుందామంటది. చక్కగా కోళ్ళు ఉన్నాయి కదా, ఆ కోళ్ళను వండుకుందామని ఎప్పుడు అందు. అత్తమ్మ నిన్నే కదా వంకాయ కూర. సరేలే, ఆ రాముని అడిగి ఏం కూర వండాలో వండు. సరే అత్తమ్మ. చిట్టి, నేను పక్క ఊరు దాకా వెళ్ళొస్తా. అంతసేపు కోళ్ళని జాగ్రత్తగా చూసుకో. సరే అత్తమ్మ. సరే, జాగ్రత్తగా చూసుకో, నేను వెళ్ళొస్తా. ఇప్పటికి నాకు ఛాన్స్ వచ్చింది. మా అత్త వచ్చేలోగా ఒక కోడిని లేపేయాలి. ఇందులో బాగా బలం ఉన్న కోడిని పట్టుకొని కుండ చికెన్ చేయాలి. దొరకవే దొరకు, నోరు ఊరుతుంది. దొరకవే దొరకు. అబ్బాయి ఇది ఇలా దొరకదు కానీ వాళ్ళు తెచ్చి కోడిని పట్టుకుంటా. అబ్బా, ఇప్పుడు దీని దగ్గర నుంచి భలే తప్పించుకున్నాను. ఇప్పుడు ఈ కోడి పారిపోయింది కదా, ఎలా? అబ్బా, మా తమ్ముడు వస్తున్నాడు. వాడికి చెప్పి ఆ కోడిని పట్టుకొని రమ్మంట. అక్క, ఏమైంది? నేను కోడిని పట్టుకోవడానికి వెళ్ళానురా. అవును, నువ్వు వెళ్ళావు. పట్టుకుందామని వల వేస్తే ఎగిరిపోయిందిరా. పోతే పోనీ, సాయంత్రానికి ఇంటికి వస్తుంది కదా. అత్తగారు వచ్చేసరికి కోడి లేకపోతే నన్ను తిడుతుందిరా. సరే, నేను ఏమైనా కొన్ని తీసుకొస్తాను. సరే, తొందరగా రారా, అత్తమ్మ వస్తుంది. సరే అక్క. కోడి దొరికామని కోడి, నిన్ను కుండలో చికెన్ చేసుకుంటా. అది అత్తమ్మ, కోడి కావాలంటే నేనే ఇచ్చేదాన్ని కదా. దొంగతనంగా తినే కర్మ నీకేంటి? సారీ అత్తమ్మ, నిన్ను అడగాలంటే భయం వేసింది. ఇప్పుడు ఏం వండుదాం అనుకుంటున్నావు? కుండ చికెన్ అత్తమ్మ. సరే, చాలా రుచిగా చెయ్యి. సరే అత్తమ్మ.